నొప్పులు, జలుబు, స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు, ఇలా ఆయా అనారోగ్య సమస్యలు తొలగిపోయేందుకు చాలామంది రకరకాల చికిత్సా విధానాలను పాటిస్తుంటారు. అయితే ఇవే కాదు, ఇంకా పలు ఇతర అనారోగ్య సమస్యలన్నిటికీ కలిపి మన శరీరంలో ఉన్న ఒకే ఒక అవయవం అనుసంధానమే ఉంటుందని తెలుసా? దానికి చికిత్స చేయడం ద్వారా ముందు చెప్పిన విధంగా ఆయా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ భాగం ఏదో తెలుసా? బొడ్డు. అవును, మీరు విన్నది నిజమే. బొడ్డుకు సంబంధించి ఆయుర్వేద చికిత్స ద్వారా ఏ ఏ అనారోగ్య సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని చుక్కల ఆముదం నూనెను బొడ్డులో వేసి ఆ ప్రాంతంలో మర్దన చేయాలి. దీంతో పెదాలు పగలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఆల్కహాల్లో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే ఫ్లూ జ్వరం తగ్గుతుంది. జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. బ్రాందీలో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. వేప నూనెను బొడ్డులో పోసి మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది, మొటిమలు తగ్గుతాయి. వేప నూనెకు బదులుగా బాదం నూనెను బొడ్డులో వేసి పై విధంగా చేసినా కూడా ముఖ వర్చస్సు పెరుగుతుంది, ముఖం ప్రకాశవంతమవుతుంది. కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను బొడ్డులో వేసి మర్దన చేస్తే స్త్రీలకు సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. అదే పురుషులకైతే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆవు నెయ్యి కొద్దిగా తీసుకొని దాన్ని బొడ్డులో వేసి మర్దన చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది, మొటిమలు, మచ్చలు పోతాయి.